మూవీ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ ఏస్ స్టారింగ్ విజయ్ సేతుపతి గారు. సింపుల్గా చెప్పాలంటే సినిమా బాగుందండి. మంచి ఎంటర్టైనింగ్గా ఉంది, ఫన్ ఉంది, ఎగ్జైటింగ్గా థ్రిల్లింగ్గా కూడా ఉంది సినిమా. ఫాస్ట్ పేస్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ అండి ఇది. ఈ సినిమాలో యోగి బాబు గారు అండ్ విజయ్ సేతుపతి గారి కాంబినేషన్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. సీరియస్ సిచ్యువేషన్ లాగా అనిపించే టైంలో మంచి ఫన్గా కన్వర్ట్ చేసి అంత ఎంటర్టైనింగ్గా మెయింటైన్ చేశారు సినిమా అంతా. సినిమా ఫస్ట్ హాఫ్ కాస్త డల్గా అనిపిస్తుంది, కొంచెం లెంతీగా కూడా అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. 20 to 25 minutes మాత్రం చాలా ఫాస్ట్ పేస్గా మంచి ట్విస్ట్ అండ్ టర్న్స్ తోటి చాలా మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ సినిమాలో చాలా ఇంప్రెసివ్గా అనిపించిన పాయింట్స్ ఏంటంటే యాక్షన్ సీన్స్ అండ్ కామెడీ సీన్స్ అండి. యాక్షన్ సీన్స్ బాగా మంచిగా డిజైన్ చేసుకున్నారు. విజయ్ సేతుపతి గారు అలా ఫైట్ చేస్తుంటే చాలా బాగా అనిపించింది చూడడానికి స్క్రీన్ మీద. ఇంకా కామెడీ సీన్స్లో అయితే యోగి బాబు గారు ఇరక్కొట్టి వదిలేశారు. ఏదన్నా తేడా కొట్టేసిందంటే అది ఫస్ట్ హాఫ్ అండి. ఫస్ట్ హాఫ్ సినిమా స్టార్ట్ అవ్వడంతో పాటు కాసేపు ఒక 20 to 25 minutes కాస్త బోరింగ్గా అనిపిస్తుంది. అండ్ ఫర్దర్గా సినిమా వెళ్తున్న కొద్దీ కూడా అసలు ఆ ఫస్ట్ ఇనిషియల్ 25 minutes ఎందుకు అంత సాగదీశారనే డౌట్ కూడా వస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ ఎప్పుడైతే ఒక మంచి సీన్ తోటి ఒక మంచి ఇంటర్వెల్ పడుతుందో అక్కడ నుంచి ఇంట్రెస్టింగ్గా మంచి ఎంటర్టైనింగ్గా ఉంటుంది. కొన్ని సీన్స్ ఉంటాయి, కొన్ని జోక్స్ ఉంటాయి, అవి కొంచెం వర్కౌట్ అయినట్టుగా అనిపించలేదు. అది తెలుగు డబ్బింగ్ వల్ల అయి ఉండొచ్చు, నేను డబ్బింగ్ చూశాను. కొన్ని ఎందుకో ఫోర్స్డ్గా అనిపిస్తాయి, బట్ మ్యాక్సిమం పోర్షన్స్ మాత్రం బాగా వర్కౌట్ అయ్యాయని చెప్పొచ్చు. ఇంకా టెక్నికల్ పాయింట్స్ మాట్లాడుకుంటే సినిమాటోగ్రఫీ చాలా నీట్గా క్లీన్గా ఉంది. ఒక యాక్షన్ కామెడీ ఫిల్మ్కి ఎలాగైతే ఉండాలో అలా ప్రాపర్గా జస్టిఫై చేశారు. మ్యూజిక్ విషయానికి వచ్చేటప్పటికి మ్యూజిక్ బాగుంది, కానీ కొన్ని చోట్ల ఓవర్ లౌడ్గా అనిపించింది, టూ మచ్ థంపింగ్గా అనిపించింది మ్యూజిక్. కొన్ని పర్టికులర్ సీన్స్లో మంచి ఇవ్వాల్సిన హైయే ఇచ్చింది, కానీ కొన్ని సీన్లో అనవసరంగా వాల్యూమ్ ఎక్కువగా పెట్టేశారేమో అనిపిస్తుంది. సింపుల్గా ఈ సమ్మర్లో థియేటర్కి వెళ్ళి 2.5 hours ప్రాపర్గా ఎంటర్టైన్ అవ్వాలనుకుంటే ఈ సినిమా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే సినిమా బాగుందండి, మంచి ఫన్ ఉంది, ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు, ప్రశాంతంగా వెళ్ళిపోయి చూసేయచ్చు సినిమా. సో అదండి మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.